వెల్కమ్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మనం ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్ 3లోకి ఎంటర్ అవుతున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ 1లో ఈ స్వర్ణామృతం ప్రోగ్రాంలో పత్రి మేడం గారి వాళ్ళ ఫ్యామిలీ, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి గురించి తెలుసుకున్నాము. అండ్ మేడం భయాన్ని, మరి ఓర్పుని ఎలాగా చూసారు, ఎలా భరించారు అనే ఈ విషయాలన్నీ కూడా మన ఎపిసోడ్ 1లో, మరి ఎపిసోడ్ 2లో మేడం గారి యొక్క అందరు సిస్టర్స్ గురించి, అంటే ఇప్పటివరకు 4 సిస్టర్స్ గురించి మనం చర్చించుకున్నాం చాలా డీటెయిల్గా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త విషయాలు మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి. సో ఎపిసోడ్ 3లో ఇంకా చాలా విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇండిపెండెన్స్ డే ఈరోజు మనం పిరమిడ్ వ్యాలీలో పత్రి సార్ సమక్షంలో మనం జరుపుకున్నాం. ఎలా ఉంది మేడం ఈరోజు? చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం అనుకో ఈరోజు ఇక్కడ ఉండడం. ఆయన ఎప్పుడు ఎక్కడెక్కడో యుఎస్లోనో ఎక్కడో ఉంటారు ప్రతి సంవత్సరం. అవును, ఈ సంవత్సరం ఇద్దరం కలిసి అలాగ అందరితో చేసుకోవడం చాలా బాగుంది. సో పిరమిడ్ వ్యాలీ స్టాఫ్ అంతా కూడా నిజంగా ఫస్ట్ టైం ఇద్దరు కూడా ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం. సో వాటన్నిటిని కూడా ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందరూ కూడా చూసారు మేడం. లైవ్ కూడా జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉండింది. స్టాఫ్ అంతా కూడా వాళ్ళ మొహాల్లో ఒక కొత్త ఆనందం, కళ వచ్చేసింది, వ్యాలీకే వచ్చేసింది. కరెక్ట్ మేడం. మేడం, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మీ స్కూల్ డేస్లో మీ సిస్టర్స్ అందరితో కలిసి ఎలా ఉండేది మేడం మీకు? చాలా బాగుండేది. ఓకే, అప్పట్లో రేపు ఇండిపెండెన్స్ డే అనగా వైట్ డ్రెస్ వేసుకోవాలి, జెండా అది ఇక్కడ కట్టుకోవాలి, మేము అది ఫ్లాగ్ ఉండే చిన్నది అక్కడికి పెట్టుకోవాలి. తర్వాత ఆ రోజు ముందర రోజు చక్క క్యాన్వాస్ షూస్ ఉండేవి మాకు. ఆ క్యాన్వాస్ షూస్కి మంచిగా తెల్లగా రంగేసుకొని మెరిసేటట్టు చేసి దాన్ని ఎండలో పెట్టి, ఓకే, వైట్ డ్రెస్ని చక్కగా నీట్గా ఇస్త్రీ చేసుకొని, గంజి పెట్టి ఇస్త్రీ చేసుకొని బాగా రెడీ అయ్యేవాళ్ళం అనమాట. ఆ రోజు స్కూల్కి వెళ్ళి మార్చ్ ఉంటుంది, ఆ మార్చ్ తోటి అక్కడికి వెళ్ళి ఫ్లాగ్ హాయిస్టింగ్ వాళ్ళ టీచర్ సరౌండింగ్ ఏరియాస్ అంతా కూడా మార్చింగ్ స్కూల్ నుంచి. స్కూల్లోనే గ్రౌండ్స్లోనే. ఓకే, ఆ గ్రౌండ్స్లోనే అంతా పెద్ద గ్రౌండ్స్ కదా అప్పట్లో. ఇప్పుడు అంటే స్కూల్ అంటే ఏముంది, పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. అవును, అప్పుడు అలా కాదు, బాగుండేది. గ్రౌండ్స్ పెద్దగా ఉండేవి, గ్రౌండ్స్ చాలా పెద్దగా ఉండేవి. సో దాంట్లో అంతా మార్చి చేసి ఆఖరికి అక్కడికి వచ్చి పొద్దున్నే 6 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళం. మరి 6 గంటలకు వెళ్ళిపోతే 7:30, 8 ఈ ఫంక్షన్ అంతా అయిపోవాలన్నమాట లెక్క ప్రకారం. సో అందుకని అక్కడికి వెళ్ళి మార్చి చేసి మొత్తం అంతా అందరూ నాది బాగుంది, వైట్ రిబ్బన్స్, వైట్ డ్రెస్సు, వైట్ షూస్, వైట్ సాక్స్, మొత్తం వైట్ అండ్ వైట్ చాలా బాగుండేది. ఆ రోజుకి చాలా యాంగ్షియస్గా, ఎందుకంటే అది అయిపోగానే చక్కగా స్వీట్ ఇస్తారు. టీచర్స్ అందరూ కలిసి, ప్రిన్సిపల్ వీళ్ళందరూ వస్తారు, మాట్లాడతారు, ఫ్లాగ్ని ఎగిరేస్తారు. కల్చరల్స్ కూడా ఉండేవి మేడం? కల్చరల్స్ ఏమి ఉండేవి కాదు. ఆ రోజు జస్ట్ మార్చ్ను తర్వాత మార్చ్ చేయడం, అక్కడికి వెళ్ళడం, ఫ్లాగ్ హాయిస్టింగ్ అవ్వగానే ఎవరికి వాళ్ళు ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని స్కూల్స్లో అప్పట్లో కొన్ని కాంపిటీషన్స్ అంతా పెట్టేవాళ్ళు. సో అలా ముందరే పెట్టి ఆ రోజు ప్రైజ్ ఇచ్చేవారు. ఓకే, ఒకసారి నాకు షటిల్కి వచ్చింది. రైట్. మీరు పాల్గొనే వాళ్ళ మేడం? పాల్గొనేదాన్ని. షటిల్కి నేను ఎక్కువ ఆడేదాన్ని కదా. ఓకే, ఆ షటిల్కి నాకు వచ్చింది. ఓకే, రన్నర్ అప్. అలాగా ఆ రోజు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయిపోగానే, ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయాక ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, తర్వాత అందరూ కొంచెం మాట్లాడడం, అంతే, డిస్పర్స్ అయిపోవడం. ఓకే, దట్ ఈస్ వాట్ వీ యూస్ టు హ్యావ్. అండ్ అసలు ముందర రోజు ప్రిపరేషన్స్ ఉన్నాయే, అబ్బాబాబాబా,
ఆ వైట్ డ్రెస్కి గంజి పెట్టుకుంటే నాది 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 ముందర అని ఇంతమంది కదా ఇంట్లో 6. అవును అవును, కాంపిటీషన్ ఫుల్. మా తమ్ముడిది, నేను, మా ఇంకో అక్క, మేము ముగ్గురమే ఎక్కువ చేసేవాళ్ళం ఇవన్నీ. ఓకే, గ్రేట్ మేడం. ఈరోజు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా బాగుంది. పాత తెలుసుకుంటుంటే. మేడం, ఫస్ట్ ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్లో మనం పరిమళ కృష్ణ వారికి తెలుసుకున్నాం మేడం. మీ నెక్స్ట్ సిస్టర్ గురించి చెప్పండి మేడం. నెక్స్ట్ సిస్టర్ అంటే రత్నమాల. తను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మనం 4వ ఒకలాగే కొంచెం పరిమళ అలాగే కొంచెం రిజర్వ్డ్గా తక్కువ మాట్లాడేది, చాలా తక్కువ మాట్లాడేది. ఎక్కువ ఇది లేదు, వాగుడు లేదు, ఏం లేదు, ఇప్పటికీ లేదు, అప్పుడు లేదు. చక్కగా నీట్గా తయారవ్వడం, తన వస్తువులని జాగ్రత్తగా పెట్టుకోవడం, అలాగా. తర్వాత అమ్మని బాగా చూసుకోవడం, ఇవన్నీ. ఎందుకంటే మా అక్క పోయాక తనే కదా తను చూసుకోవడం చేసేది, మా నాయనమ్మని తన్ని. అప్పటికి ముగ్గురక్కలకి మ్యారేజ్ అయిపోయింది. ముగ్గురక్కలకి మా నాన్నగారు ఉన్నప్పుడే అయిపోయింది. ఓకే. సో ఇంకా 4వ అక్క లేదు, 5వ అక్క అనమాట తను. 5వ అక్క ఇప్పుడు 4వ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. తర్వాత అంటే ఎక్కువ రోజులు లేదు, ఎందుకంటే తను గ్రౌండ్ హోస్టెస్గా జాయిన్ అయింది కదా. వెంటనే ఆయన లైక్ చేయడం, గుజరాతీ ఆయన, బాగా వెంటపడి చేసుకున్నాడు ఆయన. సతీష్ పటేల్ ఆయన పేరు. చేసుకున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడే ఎయిర్పోర్ట్ దగ్గరే వాళ్ళది ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు. చాలా గొప్పవాడు ఆయన, చాలా రిచ్ పర్సన్. ఎవరు? మా బావగారు, అదే సతీష్ పటేల్ అని. హీ హ్యాస్ టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి వాళ్ళకి, భారత్ విజయ్ మిల్స్ అని. తర్వాత రీసెంట్గా అంతకుముందు సింటెక్స్ కూడా వాళ్ళదే. తర్వాత మఫత్లాల్లో కూడా వాళ్ళకి షేర్స్ ఉన్నాయి. అలాగా చాలా రిచ్ వాళ్ళు. ఓకే. యా, బిజినెస్ ఫ్యామిలీ, ప్యూర్ బిజినెస్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే. సో అలాగా వెళ్ళిపోయింది అంతేను. వెళ్ళిపోయాక కూడాను ఇంటితో కనెక్షన్ అది ఉండేది, వచ్చేది, పోయేది, వెళ్ళేది, చేసేది, అలా అంతా ఉండేది. అక్క చెల్లెల్లాగా చాలా పద్ధతిగా ఉండేది. రత్నమాల గారు ఏం చదువుకున్నారు మేడం? తను బిఏ చేసింది. ఓకే. బిఏ చేసి తర్వాత దాన్ని ఏదో అంటారబ్బా, పార్లేజీ అని చిన్న బిస్కెట్స్ది ఉంది, దాంట్లో కొంచెం కొన్నాళ్ళు పనిచేసింది. ఓకే. తర్వాత ఎయిర్ ఫోర్స్ రాకముందు. ఓకే. తర్వాత ఈ దీంట్లోకి వచ్చాక ఇంకా మ్యారేజ్ అయిపోయింది. అది. సో రత్నమాల మేడం గారిది లవ్ మ్యారేజ్ మేడం? లవ్ మ్యారేజ్. ఓకే. అప్పుడంతా స్మూత్గా ఏం కాదు. మా రెండో బావ గారు అంటే మా మృదుల హస్బెండ్, అంటే వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా అమ్మాయిని ఎట్లా ఇచ్చేస్తారు అని కొంచెం ఎంక్వైరీ కూడా చేశారు. దానికి కొంచెం మా సతీష్ అదే మా బావగారికి చాలా కోపం కూడా వచ్చింది. మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారా మీరు, నేను అడిగితే నేనే చెప్తాను కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఏం తెలీదు. ఇప్పుడు ఎన్ని మిల్స్ ఉన్నాయని చెప్పుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, చీటర్స్. అలా కాకుండాను. సో దానివల్ల మేమందరూ ఎక్కడ మన హైదరాబాద్లోనే మ్యారేజ్ అయింది. గుజరాతీ పద్ధతిలో కాకుండా మా పద్ధతుల్లోంచి చేసాము. వాళ్ళందరూ, వాళ్ళ అమ్మ, వాళ్ళ వదిన అందరూ వచ్చారు. చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే మ్యారేజ్ అయింది. ఫ్యామిలీలో ఫస్ట్ లవ్ మ్యారేజ్ మేడం అది? ఫస్ట్ లవ్ మ్యారేజ్ అంటే అలా చూసుకుంటే మా పెద్దక్కది అరేంజ్డ్ అని, కానీ ఫస్ట్ వాళ్ళిద్దరూ లైక్ చేసుకున్నారు. ఓకే. జమున తోటికోడల అని చెప్పి మా అక్క మంజుల అట్లా ఫస్ట్ లైక్ చేసుకున్నారు. ఇది ప్యూర్ లవ్ మ్యారేజ్. ఓకే. పూర్తి వేరే కాస్ట్కి ఇచ్చాం కదా, అది వెజిటేరియన్ వాళ్ళు కాబట్టి మాకేమో అంత అనిపించలే. ఓకే.
అంటే వాళ్ళిద్దరూ అక్కడ పరిచయం ఎక్కడ మేడం? హైదరాబాద్లోనేనా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. అచ్చా, ఓకే. తను గ్రౌండ్ హౌసెస్గా పనిచేసేది అక్కడ. తను పైలట్ ట్రైనింగ్ అని వచ్చారు. రాజీవ్ గాంధీ కూడా అప్పుడే ఆయనతో పాటు నేర్చుకున్నాడు ఆయన, రాజీవ్ గాంధీ కూడా. ఎవరు, మా సతీష్ అని, మా బావగారితో పాటు. ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మేడం వాళ్ళు? ప్రస్తుతం మా బావగారు లేరు, మా అక్క అహ్మదాబాద్లో ఉంటుంది. ఓకే. తనకి 2 కొడుకులు. పెద్ద ఆయన మళ్ళా ఈ స్పిరిచువల్లోనే జాయిన్ అయిపోయాడు. చిన్మయ మిషన్కి దానికి దీనికి వెళ్తుంటాడు. ఏం పేరు మేడం? నా అబ్బాయి పేరు భావిన్ పటేల్, రెండో అబ్బాయి పేరు సంజీవ్ పటేల్. అట్లా. చిన్న అబ్బాయి ఎక్కడ ఉన్నారు? చిన్న అబ్బాయి కూడా అక్కడే ఉంటాడు. వాడు ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నాడు అహ్మదాబాద్లోనే. వైఫ్ ఉంది, ఒక కొడుకున్నాడు. సో అంతా కలిసి ఇప్పుడు వాళ్ళు పెద్ద ఇల్లు ఉండేదన్నమాట వాళ్ళకి. అది అమ్మేసి 2 కొడుకులకి పనిచేసి తన పార్ట్ తనకు ఉంచుకొని మా అక్క అక్కడే పెద్ద ఇల్లు కట్టుకొని మళ్ళా ఇప్పుడు అక్కడ సెటిల్ అయ్యారనమాట. ఓకే. సో రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు మేడం? రెగ్యులర్గా కలుస్తుంటారు. తను బాగా స్పిరిచువల్, మా అక్క బాగా స్పిరిచువల్. సో ఆవిడ ఎప్పుడు అంటే లేదు, అంతకుముందే ఉంది. తను ఏది మన ఆశారాం బాబా దగ్గరికి వెళ్ళింది, తర్వాత ఇప్పుడు గురుమా దగ్గరికి వెళ్తుంది, చిన్మయ మిషన్కి వెళ్తుంది. తను మన ఆనాపానసతి, మన ధ్యానం కూడా చేస్తుంది. తర్వాత గురుమా దగ్గర దాన్ని ఏమంటారు, శిబిరాలు, ఆ శిబిరాల్లోకి వెళ్ళి తను కొన్ని రోజులు అక్కడ ఉండడం చేయడం అవన్నీ చేస్తుంది. భగవద్గీత టీచ్ చేస్తుంది. మంచి పెయింటర్ తెలుసా, అసలు ఆయిల్ పెయింట్స్ చేస్తుంది. నువ్వు ఎగ్జిబిషన్ పెడితే కనుక ఒక్కొక్కటి 20,000 దాకా 30,000 దాకా పోతుంది ఒక్కొక్క పెయింటింగ్. చిన్నప్పటి నుంచి లేదు, చిన్నప్పుడు అంత లేదు, ఏదో చేసేదేమో నాకు తెలీదు, బట్ అంత లేదు. కానీ పెళ్ళాక చాలా బాగా పెయింట్ చేస్తుంది, చాలా బాగా. ఇంట్లో అన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే పెళ్ళాక నేర్చుకున్నారా లేకపోతే నేర్చుకోలేదు, న్యాచురల్గా వచ్చింది తనకి. న్యాచురల్గా వచ్చింది, ఎలా వచ్చిందో తెలీదు, బట్ వెళ్ళి స్కూల్కి వెళ్ళి చేసేంత లేదు. మా బావగారు చాలా స్ట్రిక్ట్. సతీష్ పటేల్ చాలా స్ట్రిక్ట్. స్కూల్ డేస్ లో మనకి ఎక్కడ పెయింటింగ్ అనే టాపిక్ లేదు, ఏం లేదు. ఓకే, నేర్చుకోవడం అంటూ. ఓకే. దానివల్ల బయటికి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎలా నేర్చుకుందో మొత్తానికైతే నేర్చుకుంది. పెయింటింగ్ అని మన ప్రొఫెషనల్ కూడా మన లేదు, ప్రొఫెషనల్గా ఏం చేయలేదు. లీజర్గా ఉన్నప్పుడు మొత్తం. ఓకే. పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోవడం అలా అంతా అయిపోతాను. ఆయన కొన్నాళ్ళు పైలట్గా చేశారు, తర్వాత రిజైన్ చేశారు. తర్వాత ఫ్యాక్టరీలో కొన్నాళ్ళు జాబ్ చేశారు, భారత్ విజయ్ మిల్స్ అని, దాంట్లో కొన్నాళ్ళు పనిచేశారు. తర్వాత అక్కడ కూడా ఆయనకి మా ఇంట్లో కామన్ ఒక, అంటే మా సిస్టర్స్ అందరికీ అనుకో, లేక మా బ్రదర్ ఇన్ లాస్ అందరూ అనుకో, వీళ్ళందరూ కష్టజీవులు, కష్టపడి సంపాదించాలంతే. ఓకే. ఉద్దరగా వచ్చే డబ్బుని వాళ్ళు అసలు ముట్టుకోరు, అస్సలు ఒక్క పైసా ముట్టుకోరు. మా బావగారులు కానీ, మా అక్కలు కానీ, మా నాన్నగారు అంత స్టేట్ జియాలజిస్ట్, కానీ ఎప్పుడూ కూడా లంచాలు కానీ ఇవన్నీ వాటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. అది మా అందరిలోనూ కామన్. అందుకని ఎవరన్నా కూడా అలా చేస్తే నాకు విపరీతమైన కోపం వచ్చేది అందుకే అన్నమాట. ఓకే. ఆ జీన్స్లో ఉంది. ఎక్కడ కూడా మా బావగారులు కానీ ఎక్కడ ఎవరిని చీట్ చేయరు, ఎవరిని ఇంత పిసో చీట్ చేయరు మనీ విషయం కానీ. గ్రేట్ మేడం, అందరూ కూడా సేమ్ కామన్ క్వాలిటీ ఇది. అస్సలు ఇంకోళ్ళ దగ్గర పైసలు తీసుకోవడం అంటే చచ్చిపోతారు వాళ్ళు. తీసుకోవడం అంటే ఏం లేదు, అన్యాయంగా సంపాదించడం. తీసుకోవడం అని కాదు, అన్యాయంగా సంపాదించడం. ఓకే. నాకు అది మా ఇంట్లో ఈయన కానీ, ఈయన కూడా నీకు తెలుసు కదా, ఒక పైసా తీసుకోరు, ఎవరి దగ్గర ముట్టుకోరు.
అలాగే వాళ్ళందరూ మా కామన్ సబ్జెక్ట్ ఇది. మా సతీష్ పటేల్ అనమాట, ఇప్పుడు మా ఆఖరి ఆయన అక్క హస్బెండ్ దీంట్లో మన ఫ్యాక్టరీలో పనిచేసేవారు, భారత్ విజయ్ మిల్స్ అని. పనిచేసినప్పుడు అక్కడ ఎవరన్నా తప్పుగా చేస్తే, ఎవరన్నా డుమ్మా కొడితే, అంటే సెలవు తీసుకోకుండా కానీ ఏది పని చేయకుండా కూర్చుంటే కానీ ఇంత పిసరు తప్పు కూడా ఓర్చుకునేవారు కాదు. అసలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోవడం ఏంటి, వాడి మీద నానా ఇంకా ఫైరే. ఈయనకి ఎంత కోపం, ఆయన అంతే కోపం. ఓకే. మా ఇంట్లో, మా ఇంటి అల్లుళ్ళలో పెద్ద ఆయన, రెండో ఆయన, మా ఆయన, ఆయన సతీష్ పడి, నలుగురు స్కార్పియన్స్. ఓకే. సో అది ఉంటుందన్నమాట, స్కార్పియన్స్కి అది ఉంటుంది. అన్యాయాన్ని తట్టుకోరు, ఇమీడియట్ యాక్షనే. ఇంకా అందుకని వాళ్ళ అన్నగారు ఇగో తమ్ముడు ఇలా చేస్తున్నాడని చెప్పి ఆయన నీకు షేర్స్ ఇచ్చేస్తాము, నువ్వు ఇంట్లో కూర్చోని చెప్పారనమాట. అటు పైలట్గా జాయిన్ అప్పుడు కూడా అలాగే జరిగింది, తర్వాత భారత్ విజయ్ మిల్స్కి వచ్చినప్పుడు కూడా అలాగే జరిగింది. సో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అన్యాయంగా తీసుకోకూడదు, ఎవరి దగ్గర ఎవరిని చీట్ చేయకూడదు. సో పైలట్ దానికి రిజైన్ చేయడానికి రీజన్ మేడం ఇదే, వాళ్ళ పాలిటిక్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే. అక్కడ కూడా పాలిటిక్స్ ఉంటాయి. సో అది నచ్చక, ఓకే, అది నచ్చక రిజైన్ చేసేసారు. బాంబేలో అనమాట, పెద్ద జూహు బీచ్లో పెద్ద ఇల్లు వాళ్ళది, అక్కడ కొనుక్కున్నారు. ఓకే. రత్నమాల మేడం ఎన్నాళ్ళు చేస్తారు మేడం ఎయిర్ ఫోర్స్లో? అదే పెళ్ళవంగానే మానేసింది. 11 మానేశారు. ఓకే. సో మానేయడం తర్వాత అప్పుడు ఇంట్లో పెయింటింగ్ అంతా కూడా బాగా ఆ టాలెంట్ అంతా ఇలా ఉపయోగించింది. ఓకే. తను అక్కడే రిలాక్స్ అయ్యేదన్నమాట. ఓకే. సో అప్పుడు రత్నమాల మేడం గారు చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా టచ్ చేస్తున్నారు కదా మేడం. సో ఆడికి అంతకుముందు టచ్ ఉండిందా మేడం? లేదు, అంతకు ముందు లేదు. తర్వాత అక్కడికి వెళ్ళాక పిల్లలందరూ పుట్టాక ఫస్ట్ మెడ్రాస్లో ఉండేవారు పైలట్గా ఉన్నప్పుడు, తర్వాత బాంబేకి వచ్చారు. బాంబే నుంచి వాళ్ళు ఇంకా అక్కడ రిజైన్ చేశాక అహ్మదాబాద్కి వెళ్ళిపోయారు, ఓన్ ప్లేస్. ఫస్ట్ మద్రాస్లో ఉండేవారు, తర్వాత అహ్మదాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసింది తను. మా బావగారు ఫస్ట్ ఎగ్రీ అయ్యేవారు కాదు, తను వచ్చేవారు కాదు. మా అక్కని ఆపేవారు కాదు, కానీ తను వచ్చేవారు కాదు. కానీ తర్వాత ఆయన కూడా రావడం మొదలెట్టారు, చేశారు. ఓకే. సో ఆడ రావడం పిఎస్ఎస్ఎం మెడిటేషన్కి ఫస్ట్ ఆశారాం బాబా దగ్గరికి వెళ్ళింది. ఓకే. తర్వాత అక్కడ నచ్చక గురుమా దగ్గరికి వెళ్ళింది. ఇప్పటికీ కూడా గురుమా అంటే ఆవిడ తనకి చిన్మయ అన్న, చిన్మయ మిషన్లో భగవద్గీత ఎక్కువ నేర్చుకుంటాను. ఓకే. ఓకే. బాగుంది మేడం, రత్నమాల మేడం గారి యొక్క జర్నీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా బాగుండేది, తను చాలా పద్ధతిగా ఉండేది. ఇంట్లో అందరూ కూడా చాలా పద్ధతిగానే ఉండేవారు, ఎక్కడ అవకతవకలు లేవు. ఓకే. ఇంట్లో ఆ సంస్కారాలు అలా ఉన్నాయి. మా సిస్టర్స్ అందరికీ కూడా వచ్చింది. సో ఎయిర్ ఫోర్స్లో రిజైన్ చేశాక మళ్ళీ ఎక్కడన్నా జాబ్స్ చేయడం కానీ అట్లా చేశారా మేడం రత్నమాల మేడం గారు? ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇంకా ఓకే. తర్వాత ఇంకా పెళ్ళి అయిపోతే ఆయన ఒప్పుకోరు కదా. ఓకే. ఇంకా ఇంట్లోనే. ఓకే. పిల్లల్ని చూసుకోవడం, వెంటనే వరుసగా ఇద్దరు పుట్టారు కొడుకులు. దాంతో ఇంకా పిల్లలు, తను ఇల్లు చూసుకోవడం. ఓకే మేడం, ఈ యొక్క ఇందాక మొత్తం సిస్టర్ జర్నీ అంతా చెప్తున్నారు, రత్నమాల మేడం గారి జర్నీ అంతా. సో ఆ మేడంతో మీకు ఎలా ఉండేది మేడం? బాగుండేది, చాలా సాఫ్ట్గా ఉండేది. కాబట్టి కొట్లాడుకోవడం అలాంటిది ఏమి ఉండేది కాదు. చాలా అండర్స్టాండింగ్గా సాఫ్ట్గా ఉంటుంది తను ఎప్పుడూ కూడా. చాలా ఎక్కువ మాట్లాడడం అనేది ఏం లేదు ఎప్పుడు కూడా. ఓకే. చాలా సైలెంట్, మాట్లాడిన 4 ముక్కలైనా కరెక్ట్గా మాట్లాడుతుంది. ఓకే. అది క్వాలిటీ. ఎప్పుడు ఇంకోళ్ళ గురించి మాట్లాడినా కానీ, ఇంకోళ్ళ గురించి గాసిప్ కానీ అలాంటివి ఏమీ చాలా తక్కువ. అది
ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా బయటికి చెప్పదు. మా సిస్టర్స్లో అందరికీ అది ఉందనుకో. ఎవరు కూడా మేము మా ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోము, ఎప్పుడు హ్యాపీనెస్సే. ఓకే. మేము ఇంత అందరూ ఒకళ్ళనొకళ్ళు చీరలు షేర్ చేసుకోవడం ఇవి అవేమో ఉన్నా ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే వాళ్ళం కాదు. ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు డీల్ చేసేవాళ్ళు అంతే. ఎవరిది వాళ్ళ దగ్గరే ఉండేది. ఓకే. ఎవరు బయటికి చెప్పేవాళ్ళం కాదు, మా అమ్మతో షేర్ చేసుకునేవాళ్ళం కాదు. అమ్మగారితో కూడా? మా అమ్మతో కూడా మేము ఎప్పుడూ మా కష్టాలు షేర్ చేసుకోలేం. నాన్నగారితో మేడం? మా నాన్న అంటే వాళ్ళేమైనా షేర్ చేసుకునేవారేమో, నాకు అంత తెలియదుగా, నా చిన్నతనం కదా. ఓకే. సో మీరు మీ అమ్మగారితో కానీ నాన్నగారితో కానీ అసలు షేర్ చేసుకునేవాళ్ళు కాదు, అంటే ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్? ఎస్, మా అక్కలు కూడా అంతే. ఇప్పుడు రత్నమాల అయితే తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఇంట్లో. ఆయనకి చాలా కోపం, నరసింహస్వామి. ఓకే. అంత కోపం ఉంటుంది. ఏమన్నా కోపం వస్తే ఇంట్లో అసలు పప్పులు చింతపండులు అన్నీ కూడా తీసుకెళ్ళి కాలువలో బారేస్తారు ఆయన. అవునా? అంత కోపం. ఓకే. ఇంట్లో కొడుకులు కూడా వణికిపోతూ ఉండేవారు, అంత కోపం ఉండేది ఆయనకి. ఫస్ట్ ఆయన ఇంట్లోనే అసలు చెప్పాను కదా, బయట కూడా కాస్త ఏదన్నా అన్యాయం జరిగేసరికి ఆయన దెబ్బలాడతారని, అలాగే ఇంట్లో కూడా అంతే. ఓకే. ఇంట్లో కూడా చాలా కోపం ఎక్కువ ఉండేది. వెరీ ట్రూత్ఫుల్ అండ్ స్ట్రిక్ట్. వెరీ వెరీ ట్రూత్ఫుల్. అబద్ధం ఆడితే చాలా ఆయనకి అంత కోపం వస్తుంది. ఓకే. చీట్ చేస్తే చాలా కోపం వస్తుంది సతీష్ గారికి. ఓకే. అలాగా మా రెండు ఊర్మిళ హస్బెండ్ కూడా చీటింగ్ని భరించారు. తర్వాత హైఫై లైఫ్స్ షో ఆఫ్ చేయడం ఇదంతా ఆయనకి ఇష్టం ఉండదు. ఓకే. చాలా సింపుల్గా ఉండాలి అని ఆయన ఇది. సతీష్ గారు మా రెండో బావ గారు కూడా అంతే, మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి ఇంట్లో. అన్ని కంఫర్ట్స్, ఇప్పుడు హాంకాంగ్లో ఉన్నారు, అన్ని పిల్లలకి కంఫర్ట్స్ ఇస్తారు, బట్ ట్రూత్ఫుల్గా ఉండాలి. అబద్ధం చెప్పినా ఆయనకి తెలిస్తే అయిపోతుంది వాళ్ళ పని. ఓకే. అలాగా మా పెద్ద బావ గారు ఏంటంటే బయటికి లేదు లోపలికి లేదు, ఆయన పాటను ఆయన ఉంటారే తప్ప ఎవరి జోలికి రారు, తన జోలికి ఎవరు రానివ్వరు. ఓకే. పెద్ద బావ గారు అంటే సార్ వాళ్ళ అన్నగారు కాదు, మా పెద్దక్క హస్బెండ్. ఓకే. మంజుల హస్బెండ్. ఏం పేరు మేడం సార్ పేరు? ఆయన పేరు ప్రసాద్. ఓకే. జగన్నాథరావు యాక్చువల్లీ. ఓకే. చాలా చిత్రంగా ఉంది మేడం, అందరికి సేమ్ క్వాలిటీస్. అదే అన్నా కదా, ఆ బ్లడ్లో ఎలా వచ్చేసిందో తెలియదు. ఈవెన్ నేను చెప్పాను కదా మా అంకుల్స్ అని, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్ అని, వాళ్ళు నిజంగా తీసుకోవాలంటే చాలా తీసుకోవచ్చు లంచం వైజ్, బట్ నో. సో హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ట్రూత్ఫుల్ అండ్ హైలీ స్ట్రిక్ట్. వెరీ స్ట్రిక్ట్. నో చీటింగ్. చీటింగ్ని భరించలేరు. వాళ్ళను ఎవరన్నా చీట్ చేశారేమో నాకు తెలియదు, కానీ మా బావగారులను కానీ మమ్మల్ని కానీ మేము ఎవరిని చీట్ చేయకూడదు. ఓకే. ఆ చీటింగ్ అనేది బ్లడ్లోనే లేదు. మనీ అన్యాయంగా సంపాదించడం అనేది బ్లడ్లోనే లేదు. నాకు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఆ విషయంలో మాత్రం. ఎవరన్నా అలా చేస్తే నిజంగా వాళ్ళని నేను మేము ఎవరైనా సరే అంటారా అని వాళ్ళ కిందే చూస్తాం, వాళ్ళే అంటారా అని వాళ్ళు. ఓకే. ఇంకేదో కులం గోత్రం కాదు ఇక్కడ. ద వే ఆఫ్ లివింగ్ వెన్ దే ఆర్ రాంగ్, నో, లీవ్ దెమ్. అన్టచబుల్స్ వాళ్ళు. There is a difference. Yes. That is why we are very proud, we are very happy. ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే ఇందుకే హ్యాపీగా ఉంటాం కదా. మనం ఎప్పుడైతే ట్రూత్ఫుల్గా ఉంటామో, అనవసరమైన తీసుకోమో, ఆ కర్మలు మనకు అంటుకోవు. కర్మలు ఎప్పుడైతే అంటుకోవో మనం హ్యాపీగానే ఉంటాం. లోపల కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. చాలా ధైర్యంగా ఉంటుంది. ఫియర్లెస్నెస్. యా, అది
మ్యాటర్ అనేది మనీ కాదు, మనం ఎంత సెల్ఫ్గా ఉన్నాం అనేది. మా సిస్టర్స్ అందరం కూడా మేము ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ దట్. ఓకే. ఆయన పోయినప్పుడు మా ఆఖరి సతీష్ పటేల్ ఆయన పోయినప్పుడు కూడా ఏమి ఒక అప్పు కానీ ఒక మోసం కానీ ఏమీ లేదు, క్లీన్ చిట్ ఆయన లైఫ్. మా రెండో బావగారు కూడా ఆయన కూడా పోయారు, ఎవరు మా ముదుల హస్బెండ్. ఓకే. ఆయన పోయినప్పుడు అంతే క్లీన్ చిట్. మా మూడవ బావగారు కూడా పోయారు, అంటే మా ఊర్మిళ హస్బెండ్. ఏం పేరు మేడం? ఆనంద్ సాగర్ ఆయన పేరు. ఓకే. సో ఆయన పోయినప్పుడు అంతే. సో ఎక్కడా కూడా మచ్చ లేకుండా పోయారు. అది ఎప్పుడైనా పైకి వెళ్ళిపోయే వాళ్ళు మచ్చ లేకుండా వెళ్తే అదే కరెక్ట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. అంటే వాళ్ళు చేరినప్పుడు కూడా వాళ్ళ అలా ఉండడం వల్ల వాళ్ళ ఇంపాక్ట్ కూడా మన సరౌండింగ్లో ఉంటుంది కూడా, ఇలా ఉండాలి మనం అని. కరెక్ట్. మా నాన్నగారు కూడా చాలా తీసుకోవచ్చు, కానీ ఎప్పుడూ కూడా అలాంటి వాటి కోసం వెంపర్లాడలే. ఓకే. ఆ డబ్బు కోసం. అక్కడి నుంచి అలాగా అక్కడి నుంచి వచ్చింది, మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. మా నాన్నగారు, మా అంకుల్స్, మా మామ, మా చిన్నాన్న, వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఇటువైపు మా అత్తగారి వైపు కూడా నువ్వు అలా చూసుకుంటే మా ఆడబిడ్డలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ట్రూత్ఫుల్గా ఉంటారు. మా మామగారు చాలా ట్రూత్ఫుల్గా ఉంటారు. ఓకే. సో ఇటు అటు ఫ్యామిలీస్ అంతా కూడా ఆ దాంట్లోనే ఉన్నారు. దట్స్ వై ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ద ఫ్యామిలీస్. ఓకే. ఇప్పుడు మా సిస్టర్ చూసుకుంటే ఇప్పుడు అదే రత్నమాల చూసుకుంటే చాలా హ్యాపీ లైఫ్, కానీ డబ్బు ఉంటే హ్యాపీనెస్ వస్తుంది అని అనుకుంది, కానీ డబ్బు ఉంటే హ్యాపీనెస్ రాదు అని తెలుసుకుంది. ఆ ఫేస్ నుంచి బయటకు వచ్చేసి తర్వాత తను ఈ మేడం తను డబ్బు ఉంటే డబ్బు ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించింది అంటే, ఇప్పుడు మా అమ్మ నాన్నగారు పోయాక మాకంత లేదు, ఉండేది కానీ సరిపోయేంత ఉండేది అనమాట బొటాబొటిగా. తనకి ఏంటంటే మనీ ఉంటే బాగుంటుంది అనే ఫీల్లోకి వెళ్ళింది ఆ టైంలో, ఆ యొక్క మూమెంట్లో. సరే ఆయనంతటా ఆయన వచ్చారు, ఇదేమి ఆయన కావాలి డబ్బు కావాలి అని వెంట పడలే. ఆయనంతటా ఆయన వచ్చారు, వచ్చి ఆయన చేసుకుంటాను అనగానే వెంటనే ఒప్పుకుంది. ఓకే. కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉంది వాళ్ళకి, అది మా ఇంట్లో ఒప్పుకోలేదు ఫస్ట్. తర్వాత వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎలాగో అని కొంచెం మా మృదుల హస్బెండ్ తను చెక్ చేశారు. సో ఇలాగనమాట. అంటే తను డబ్బు ఉండాలనుకోవడం కూడా ఎందుకంటే సర్వైవల్ కోసం, అంతేగాని ఒక లావిష్నెస్ కోసం కాదు, సర్వైవల్ కోసం. అంతే. కానీ ఎప్పుడైతే అది కాదు, అది అవసరం, డబ్బు అవసరం లేదు, డబ్బు ఉంటే సుఖంగా ఉంటాము అనేది ఆ కాన్సెప్ట్ దాని మైండ్లోంచి పోయింది. అది ఎప్పుడు పోయింది మేడం? అది కొన్నాళ్ళు అనుభవించాక, ఆయన కోపం భరించాక, ఇవన్నీ చూశాక, వద్దు నాకు ఈ డబ్బు వద్దు. అంటే వాళ్ళంతా కూడా అక్కడ ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ కదా, అంటే ఈ ఫేస్ చూసారు, ఆ ఫేస్ చూసారు. సో రెండిట్లో కూడా రియల్ హ్యాపీనెస్ అనేది ప్రాక్టికల్ గా అర్థమైపోయింది. ఓకే. అర్థమైపోయి ఇంకా కాదు ఇది కాదు అని చెప్పేసి మెల్లగా స్పిరిచువల్లోకి దిగిపోయింది. అలా 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 ఇప్పుడు డీప్గా వెళ్ళిపోయింది, చాలా డీప్గా వెళ్ళిపోయింది. ఇంట్లో పిరమిడ్ కూడా కట్టుకుంది, చిన్న అహ్మదాబాద్లో చిన్న పిరమిడ్, అది ఇంట్లోనే. తర్వాత ఆ ఇల్లు అమ్మేశాక తీసేశారనుకో, బట్ ఇక్కడ ఇప్పుడు కొత్త ఇంట్లో కూడా పిరమిడ్ కట్టాలనే ప్లాన్స్ ఉన్నాయి దానికి. ఆ కట్టుకొని దానికి నిజంగా ఎంత మంచి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చాయో అక్కడ పిరమిడ్ కట్టాక. ఎవరు అంతకుముందు ఉన్న ఇంట్లో చిన్న పిరమిడ్ అది. ఒక ఆవిడ వచ్చిందనమాట వాళ్ళ ఇంటికి, ఎవరో గెస్ట్, వీళ్ళ ఇంటికి రావాలని చెప్పేసి. మా అక్క ఏమో అడ్రస్ ఏం చెప్పలేదు, అడ్రస్ ఏం చెప్పకుండా ఊరికే ఫోన్లో మాట్లాడేసి వదిలేసింది. వీళ్ళ ఇంటికి రావాలని వస్తానని కూడా చెప్పలేదు ఆవిడ. అలా రోడ్డు మీద వెళ్తుంటే ఎందుకో ఒక పుల్లు వచ్చిందంట ఆవిడకి. వచ్చి ఇంటికి వచ్చాక ఈ పిరమిడ్ చూశాక, ఓహో ఈ పిరమిడ్ నన్ను ఇక్కడికి లాగింది అని చెప్పి ఆవిడ చెప్పింది. ఓకే.
ఇది చాలా ఎనర్జెటిక్ పిరమిడ్ అని. అక్కడ చాలా క్లాసెస్ జరిగాయి మా అక్క ఇంట్లో, చాలా మెడిటేషన్ క్లాసెస్ జరిగాయి. అందరూ రావడం, కిషోర్ వీళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అక్కడ చుట్టుపక్కల సూరత్, బరోడా, అదేంటి ఇంకేదో ఉంది, ఏదో ఊరు పేరు ఉంది, మన పోర్బందరు, మన గాంధీజీ ఉన్న ఊరు, అక్కడంతా కూడా క్లాసెస్ పెట్టింది. సో రెగ్యులర్ గా క్లాసెస్ కండక్ట్ చేయడము, క్లాసెస్ తీసుకోవడం అనేది అలవాటు. ఈయన చాలా వెళ్తుండేవారు అక్కడికి. ఓకే. ఈయన వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకునేవారు. అక్కడ కిషోర్ ఉండేవాడు, సతీష్ ఉండేవాడు. తర్వాత టీషర్ట్స్ అన్నీ కూడా వాళ్ళ కొడుకు తయారు చేసేవాడు. దాని మీద పిరమిడ్ బొమ్మలని ఏదో అంతా ఇలాగ స్పిరిచువల్ ప్రింట్స్ అన్నీ పెట్టేవాడు. అన్ని చోట్లకి పంపించేవాడు. మన ధ్యాన చక్రాల్లో కూడా తెచ్చి సేల్ చేయడం అది జరిగింది. సో కంప్లీట్గా మన దాంట్లోకి ఉన్నారు వాళ్ళంతా, ఫ్యామిలీ అంతా. పిరమిడ్ కట్టినప్పుడు సతీష్ గారు ఉన్నారా మేడం? లేరు. ఓకే. ఆయన పోయాక బట్ ఆయన స్పిరిచువల్గా ఉన్నారు, బట్ అప్పటికి పిరమిడ్ రాలే అంతే. He's doing meditation. He was doing meditation. We all went to Badri, Kedar, Yamunotri, Gangotri. మేమంతా ఒక ట్రిప్లో వెళ్ళాము. మేడం ఆయన మెడిటేషన్లోకి వచ్చాక డిఫరెన్స్ కనపడింది అంటే కోపం కానీ అది అలాగే ఉండింది? కొంచెం సైలెంట్ అయ్యారు, కొద్దిగా. కొద్దిగా అది రత్నమాల మేడం గారు ఐడెంటిఫై చేశారు మేడం తగ్గినట్టుగా? చేసింది. ఓకే. తర్వాత మా అక్క మాట వినడం మొదలెట్టారు కాస్త. లేకపోతే మెడిటేషన్కి ఎందుకు ఒప్పుకుంటారు ఆయన? ఓకే. ఆయనకి ఇష్టం లేదు కదా. గుజరాతీ వాళ్ళ ఇండ్లలో ఎట్లా అంటే, అమ్మాయి ఇంటికి వచ్చిందంటే కోడలు, పెళ్లి చూపుల్లోనే నేను చెప్తున్నా, ఫస్ట్ ఆ కోడలు ఇంటి వంటిట్లోకి వెళ్తుందా లేదా టెస్టింగ్ అంతే. నీకు ఏమైనా కళలు వచ్చా, నువ్వు ఎంత చదువుకున్నావు, ఏదొచ్చా అదొచ్చా అని అడగరు. ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తారు. వెళ్ళి వెంటనే వంటిట్లోకి వెళ్ళి ఏమైనా చేస్తుందా, అంటే చేసేవాళ్ళు ఉంటారుగా, చాయ్ ఎప్పుడు అందరికీ అందించేవాళ్ళు ఉంటారు, వెళ్ళి లోపల కాఫీ చేస్తుందా, లేకపోతే ఏమన్నా స్నాక్స్ అది పెట్టి బయటికి తీసుకొస్తుందా, ఇది చెక్ చేస్తారు. ఓకే. దట్ ఈస్ అన్నమాట పెళ్లి చూపుల్లో వాళ్ళ చెకింగ్ అది. వీళ్ళు ఏం మాట్లాడరు. నువ్వు ఎంత చదువుకున్నావు ఇవన్నీ పెళ్లి చూపులు వచ్చి కూర్చుంటారు మేడం, అంతే. కూర్చుంటారు, కానీ వాళ్ళు అలా కాదు, వెళ్ళిపోతారు, వంటిట్లోకి వెళ్ళిపోతారు. వంటిట్లోకి వెళ్ళి అన్నీ చూస్తారు, వాళ్ళ పనులు చూస్తారు. ఏం చేస్తుందని అంటే వెళ్తుందా లేదా ఫస్ట్. వంటింటి వైపు వెళ్ళకపోతే ఇది పనిమంతురాలు కాదు, ఇది సూట్ కాదు అని వాళ్ళు స్టాంప్ వేస్తారు అన్నమాట. మెయిన్ స్పెసిఫికేషన్ అది మెయిన్ స్పెసిఫికేషన్. మన దాంట్లో అలా కాదు, ఎంత చదువుకున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఇది ఇంతే. సో అప్పుడు రత్నమాల మేడం గారు కూడా జరిగిందా మేడం అలాగా? వాళ్ళు వచ్చి చదవలేవు. ఇదంతా మన లవ్ మ్యారేజ్ కదా, అందుకని లేదు, ఏం చూడలేదు. వాళ్ళ తోటికోడలు ఉంది, తోటికోడలు చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది, చాలా ఫ్యాషనబుల్గా ఉండేది. ఇప్పుడు పెద్ద ఆవిడ అయిపోయింది అనుకో, బట్ దే ఆర్ ఆల్ వెరీ హైలీ, దాన్ని ఏమంటారు, సోఫిస్టికేటెడ్ అంటారు, రిచ్ కాబట్టి, డబ్బు చాలా ఉంది కాబట్టి. సో అందరి సిస్టర్స్లో ఎక్కువగా మెడిటేషన్ క్లాసెస్ కావచ్చు, పిరమిడ్ కట్టడం కావచ్చు, ఇవంతా కూడా రత్నమాల గారు ఎక్కువ. ఓకే. ఎక్కువే, చాలా క్లాసెస్ చేసింది, అన్నీ సూరత్కి వెళ్ళడం కానీ, సూరత్ కోసమే ట్రావెల్ చేశారా మేడం? మా ఆయన వెళ్ళేవారు కదా, పత్రికారు వెళ్ళేవారు కదా, వెళ్తే ఆయన తీసుకుని వెళ్ళేది. అక్కడ క్లాసెస్ అరేంజ్ చేసి కిషోర్ అరేంజ్ చేసేవాడు, తను వెళ్ళి కంపెనీ అయ్యేది, ఆ క్లాస్కి వెళ్ళేవాళ్ళం మేమందరం కలిసి. ఒక్కొక్కసారి నేను కూడా వెళ్ళాను అలాగా. ఆవిడ అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ మొత్తం అంతా కూడా స్టడీ చేయడం, భగవద్గీత కూడా చెప్పడం అంతా కూడా. సో ఆవిడకి ఎలా అనిపించింది మేడం పిఎస్ఎస్ఎం మెడిటేషన్, పిరమిడ్స్ ఇవంతా కూడా? పిరమిడ్ చాలా నమ్ముతుంది, ఎందుకంటే కడతాల్లో మా అమ్మ ఉన్నప్పుడు తను కూడా వచ్చి ఉండేది కదా, అలాగా బెంగళూరు కూడా వచ్చింది. పిరమిడ్స్ని బాగా నమ్ముతుంది. ఓకే. సో అందుకనే ఆ ఎనర్జీని నమ్ముతుంది. అందుకే పిరమిడ్ కట్టుకుంది. ఓకే.
చిన్నది బుజ్జిది బట్ బాగుంది. ఓకే. మీరు విజిట్ చేశారా మేడం? అయ్యో ఎన్నోసార్లు. ఓకే. సో వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా కంప్లీట్గా ఇందులోనే ఉన్నారు. రిటైన్ చేయడము, వాళ్ళు బేసికల్గా వాళ్ళ బిజినెస్ ఫ్యామిలీ కూడా కాబట్టి ఆ టీ షర్ట్స్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది బాగుంది. అది బాగుంది. ఓకే ఓకే, గ్రేట్ మేడం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన అందరి సిస్టర్స్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ పత్రి మేడం గారి బ్రదర్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. మేడం, మీ బ్రదర్ గురించి చెప్పండి మేడం. మా బ్రదర్ గురించి చెప్పాలి అంటే చిన్నతనం నుంచి చాలా అల్లరి చేసేవాడు. ఓకే. చాలా అల్లరి చేసేవాడు ఇంట్లో. మేడం, మీ బ్రదర్ గారి పేరు? ద్వారకనాథ్. ద్వారకనాథ్. ఓకే. మన పిఎస్ఎస్ఎం అందరికీ తెలుసువాడు. ఓకే. అతను చాలా అల్లరి చేసేవాడు. తర్వాత వరంగల్లో కొన్నాళ్ళు చదువుకున్నాడు మా అక్క దగ్గర. మా బావగారు అంటే చాలా ఇష్టం వాడికి. మా అత్తగారు వంటలు చాలా ఇష్టం. ఆయన ఎప్పటి వరకు చదువుకున్నారు మేడం? బీకామ్ చేశాడు. ఓకే. అంటే ఆయన ఇప్పుడు సిస్టర్ దగ్గరికి వెళ్ళారన్నారు కదా, ఏ క్లాస్లో? 10th అనుకుంటా. 10th కాదు, ఇంటర్. ఓకే. సో ఇంటర్ వరకు చదువుకుంది హైదరాబాదు, కొన్నాళ్ళు మెడ్రాస్కి వెళ్ళాడని చెప్పాను కదా. అక్కడ ఫస్ట్ హైదరాబాదు, తర్వాత మెడ్రాస్కి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. ఓకే. తర్వాత వరంగల్లో జాయిన్ అయ్యాడు అనమాట. సో ఇంటర్మీడియట్ అయ్యాక వరంగల్లో బీకామ్? నో, ఇంటర్మీడియట్లోనే వరంగల్లో, బీకామ్కి హైదరాబాదే. ఓకే ఓకే. సో బాగా అల్లరి చేసేవాడు. బట్ అట్ ద సేమ్ టైం ఎట్లా అంటే మా అమ్మకి ఒక్కడే కొడుకు కాబట్టి కొంచెం ముద్దు ఎక్కువ అయ్యి అలా చేసేవాడు అంతే. ఓకే. ఫుల్ ప్యాంపరింగ్. చాలా ప్యాంపరింగ్ ఉంది. ఓకే. మా ఇంట్లోనే ఎట్లా అంటే మగపిల్లాడిని ఒక విధంగా, ఇప్పుడు నేను వాడు ఇంచుమించుగా ఒకటే దీంట్లో ఉండేవాళ్ళము. వాడికేమో బోర్నమిటా ఇచ్చేవారు, నాకేమో కాఫీ ఇచ్చేవారు. నాకెందుకు ఇవ్వరు? ఓకే. అక్కడే తేడా తెలిసిపోయింది అనమాట. నా చిన్నతనం అది ఇంకాను అలాగా. కానీ కొట్టడం మాత్రం వాడిని ఎక్కువ కొట్టేవారు, మా నాన్నగారు ముఖ్యంగా. మా అమ్మ తల్లడీళ్ళు పోతూ ఉండేది కొడుతుంటే. ఏం చేస్తుంది, ఎక్కువ లేట్ అయింది అనుకో, మా ఇంట్లో వాడికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? నా ఫ్రాక్ వేసి బయట కూర్చోబెట్టేవాడు మా నాన్నగారు. ఊరికే కూర్చోబెట్టడమే కాదు, ఫ్రెండ్స్ అందరిని పిలిచి వచ్చి చూడండి మీ ఫ్రెండ్ అనేవారు. దాంతో సిగ్గుపడిపోతాడు కదా, అలాంటి పనిష్మెంట్ అనమాట. తర్వాత బయట ఫ్రెండ్స్ వచ్చేవారు, అంటే కొంచెం ఇంటర్ ఆ టైంకి వచ్చాక ఫ్రెండ్స్ వచ్చేవారు. బయట నుంచి ఏంటి వాళ్ళు ఒక విజిల్ వేసేవారు అనమాట, అది వీడికి గుర్తు. వెళ్ళి నీ గోపికలు అంతా వచ్చారు అనేవాళ్ళం అనమాట మేము. వాడి పేరు ద్వారకానాథ్ కదా, నీ గోపికలు వచ్చారు వెళ్ళు, నీళ్ళు పిలుస్తున్నారు అని చెప్పి వాడు అలాగా వెళ్ళేవాడు. ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉండేవారు. ఎక్కువ తిరుగుతున్నాడు, పాడవుతున్నాడు అని మా అమ్మ భయపడిపోయింది. మా నాన్నగారు పోయారు కదా, ఎవరు లేరు, వాడిని అదుపులో పెట్టేవారని. సో ఆయనకి అంత ఫుల్ గారాబం చేస్తున్నాడు మేడం. మీ సిస్టర్స్ అందరూ ఎలా ఉండదు మేడం? సిస్టర్స్ అందరం బాగుండేవాళ్ళము. కానీ మాకు ఎట్లా అంటే తమ్ముడు గారాబం చేస్తున్నాడు ఏదో అయిపోతున్నాడు అని కాదు, బట్ వీఆర్ టుగెదర్ అంతే. బోర్నవిటా కాఫీ అనే డిఫరెన్స్ అదే ఊరికే జస్ట్ స్మాల్ థింగ్ అది. ఓకే. సో అక్కడ చిన్న చిన్న లేదా అంతా లేనే లేదు. ఇంకా నేనే ఎక్కువ హెల్ప్ చేశాను వాడికి అన్ని విధాలా. ఎప్పుడు కావాలన్నా. మీ ఇద్దరికి ఎంత మేడం ఏజ్ డిఫరెన్స్? చెప్తున్నాగా, వాడు 57లో 56 57లోనే పుట్టాడు, 55లో అంతే. నాకు ఇయర్స్ కానీ నాకు ఇలా తెలియదు, మంత్స్ అన్ని అడిగితే నాకు చెప్పలేదు. అంతే. బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. తెలిసి మీ అందరి సిస్టర్స్ కంటే మీ బ్రదర్తో బాగా క్లోజ్నెస్ ఎక్కువ కదా మేడం? ఎస్, బ్రదర్తోనే ఎక్కువ. వాడు ఎట్లా అంటే ఏదన్నా అవసరం ఉందనుకో చాలిగా మొహం పెడతాడా, ఆ మొహానికి మేము అందరం కూడా కడిగిపోతాం అనమాట. అమాయకంగా, చాలా అమాయకం. ఆ ఫేస్ ఏంటో నాకు తెలియదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో చాలా పెట్టేస్తాడు అనమాట. ఇప్పుడు మా టైసన్ ఏదన్నా బిస్కెట్ కావాలంటే ఎలా ఉంటుంది,
కడుపు నిండా తిని కూడా మేమేమన్నా తింటుంటే వస్తుంది చూడు, జాలిగా మొహం పెడుతుంది. సేమ్ అట్లా నాకెందుకో అదే గుర్తొస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, అలా పెడతాడు అనమాట. ఇప్పుడు ఇది విన్నాడు అనుకో, ఏమైనా నువ్వు టైసన్తో పోలుస్తావా అంటాడు. అలా పెడతాడు అనమాట. మా సిస్టర్స్ అందరూ అంతే, వాడికి ఏది కావాలంటే అది ఇచ్చేయడం. టోటల్ ఫ్యామిలీకి చిన్నవాడు, ప్యాంపరింగ్ ఎక్కువ, అదేంటో తెలియదు. బాగుంటుంది మేడం, అలాగా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. సో ఆయన బీకామ్ కంప్లీట్ చేసింది హైదరాబాద్లో మేడం? హైదరాబాద్లోనే. ఓకే, హైదరాబాద్లో చదువుకున్నాక మా అమ్మ ఏం చేసిందంటే, వీడిలాగా ఇదైపోతున్నాడు, ఆ ఫ్రెండ్స్ తోటి పాడైపోతున్నాడు అని చెప్పేసి సిగరెట్లు ఇవన్నీ చేస్తున్నాడు, డ్రింక్స్ ఇవన్నీ తాగుతున్నాడు అని చెప్పేసి అక్కడ నల్లగుంట్లో మాది పెద్ద బంగ్లా అని చెప్పాను కదా, అది అమ్మేసి బేగంపేటలో ఇల్లు కొనుక్కుంది. అంటే దూరంగా అనమాట. ఓన్లీ ఇన్సిడెంట్ ప్లస్ ఫైనాన్షియల్గా కూడా అనుకుంటాను నేను, నాకంత తెలీదు. 78లో, ఓకే 78లో అప్పుడు అక్కడికి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఓకే, అక్కడి నుంచి వాడు కాలేజ్కి వెళ్తూ ఉండేవాడు. ఎదురింట్లోనే అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి మా మరదలు. బెంగాలీ, వాళ్ళ ఆ మొత్తం బిల్డింగ్ అంతా బెంగాలీసే. ఓకే, సో ఆ అమ్మాయి కూడా వచ్చి అక్కడ బస్ స్టాప్లో నిల్చునేది బస్ కోసం. ఆ అమ్మాయి ఏదో కస్తూర్బాయ్ కాలేజ్ దేంట్లోనే చదివేది అనుకుంటా, కస్తూర్బాయ్. సో ఇద్దరు అక్కడ మొదలైంది లవ్. ఓకే, ఏం పేరు మేడం? ఆ అమ్మాయి పేరు అంజలి. అంజలి, ఓకే. చాలా మంచి పిల్ల, నిజంగా చాలా హోమ్లీ, ఏమీ లేవు. తన ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకుంటుంది, నా ప్రాబ్లమ్స్ అన్నీ వింటుంది. నిజంగా మా సిస్టర్స్ అంటే కూడా నేను తనతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాను చెప్పాలంటే. చాలా మంచి పిల్ల. సో మీ ఫ్యామిలీలో సెకండ్ లవ్ మ్యారేజ్? సెకండ్ లవ్ మ్యారేజ్. ఓకే, అవుట్ ఆఫ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అనమాట. ఓకే, ఇది మా అంజలి వాళ్ళు చాలా పక్కా నాన్ వెజిటేరియన్స్. వాళ్ళు బెంగాలీస్ కదా, ఫిష్ ఎక్కువ తింటారు. అదే. సో అప్పుడు మ్యారేజ్ యాక్సెప్టెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది మేడం? చేస్తాం, ఇంకా ఆ స్టేజ్ దాటిపోయింది. అంటే యాక్సెప్ట్ చెయ్యాలి అనే స్టేజ్ దాటిపోయింది. ఓకే, చక్కగా ఇద్దరు మామూలుగానే మా పద్ధతిలోనే పెళ్లి జరిగింది. వాళ్ళు కూడా ముగ్గురు సిస్టర్స్. ఒక అమ్మాయి ఇండియన్ ఎయిర్లైన్స్లోనే పనిచేస్తుంది. వాళ్ళ నాన్నగారు ఇండియన్ ఎయిర్లైన్స్లో పనిచేసేవారు. మా మరదలు వాళ్ళ ఫాదర్. ఓకే, ఫస్ట్ నేపాల్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ లేదనమాట. ఎయిర్పోర్ట్ తయారు చేయడానికి ఇంజనీర్ అనమాట ఆయన, ఇంజనీర్ అనుకుంటా, నాట్ ఎనీథింగ్. సో అది తయారు చేయడానికని ఆయన అక్కడికి పంపించారు, ఇక్కడ నేపాల్కి. అంజలి వాళ్ళ ఫాదర్ని. ఓకే, ఓకే. అంజలి వాళ్ళ ఫాదర్ ఏమో బెంగాలీ, మదర్ ఏమో నేపాలీ. ఓకే, నేపాల్కి వెళ్ళారు కదా, అక్కడ లవ్ అయింది. ఓకే, సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో అలాగా వాళ్ళంతా హైదరాబాద్లో వచ్చారు. హైదరాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్లోనే పనిచేశారు. సో వాళ్ళ నాన్నగారి జాబు వాళ్ళ కూతురుకి ఇచ్చారు ఇండియన్ ఎయిర్లైన్స్. అలా ఇస్తారు ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు. సో అట్లయితే అంజలి గారు ఎయిర్లైన్లో జాబ్ చేశారు? వాళ్ళ చెల్లెలు. ఓకే, వాళ్ళ చెల్లెలు చేశారు. సెకండ్ ఇంకో చెల్లెలు ఉంది, తను చేశారు. సో ద్వారకనాథ్ సార్ మ్యారేజ్ తర్వాత హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు? హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు. కైనెటిక్లో పనిచేసేవాడు కొన్నాళ్ళు. ఓకే, తర్వాత టాటాలో దాంట్లో పనిచేసేవాడు. అన్నిట్లో కూడా చాలా మంచిగా పనిచేసేవాడు అమ్మ. ఒక కైనెటిక్ దాంట్లో అయితే అవార్డు కూడా వచ్చింది తనకి, బెస్ట్ సేల్స్ మెన్ అని. హైయెస్ట్ సేల్స్ చేస్తాడు అనమాట వాడు. ఓకే, టాటాలో కూడా చేశాడు, కైనెటిక్లో చేశాడు. అలాగా. ఓకే. సో ద్వారకనాథ్ సార్ మీరు చెప్పినట్టుగా మన పిరమిడ్ ధ్యాన ప్రపంచాన్ని కంప్లీట్గా ఫుల్ పరిచయిస్తులే. సో సార్ ద్వారకనాథ్ సార్ ఎప్పుడు వచ్చారు మేడం మెడిటేషన్ గురించి? 84, 85లోను. 84, 85. ఓకే.
వాడు మామూలుగా కూడా మేము కర్నూలులో ఉన్నప్పుడు కూడా నా దగ్గరకు రావడం ఉండడము చేసేవాడు. ఓకే. ఎక్కువ ఉండేవాడు, ఎందుకంటే ఇక కొన్ని రోజులు అక్కడ జాబ్ వైజ్గా ఏదో ఆదోనిలో పోస్టింగ్ అయింది ఏదో దేంట్లోనో. సో ఆదోనిలో ఉన్నప్పుడు వస్తూ ఉండేవాడు ఇంటికి. కర్నూలు దగ్గర కాబట్టి వచ్చిపోతూ ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు, చేసేవాడు. అలాగా తర్వాత అంటే ఈయన దగ్గర ఆయనకి ఫ్రెండ్షిప్ ఎక్కువ మా తమ్ముడికి. ఓకే. పత్రికారు అంటే ఫ్రెండ్షిప్, నాట్ లైక్ బావమరిది కాదు, ఫ్రెండ్షిప్ ఉండేది. సో హైదరాబాద్లో బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంట్లో చదువుకున్నాడు కదా తను. సో మా ఆయన పత్రికారు వెళ్తూ వస్తూ ఉండేవారు. సో దానివల్ల తర్వాత కొన్నాళ్ళు ఫ్లూట్ కూడా నేర్చుకున్నాడు. ఎవరు మా పత్రికారి దగ్గర. ఓకే. నేర్చుకొని వదిలేశాడు అనుకో, పెద్ద ఏం లేదు, సాపాసా దగ్గరే అయిపోయింది. సో మంచి జాబ్ అదే ఉండింది, చాలా మంచి సేల్స్మెన్. అది అవార్డు కూడా వచ్చింది. ఓకే. కొన్నాళ్ళు కాల్కటా ట్రాన్స్ఫర్ అయింది, వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది, భువనేశ్వర్కి వెళ్ళాడు, భోపాల్కి వెళ్ళాడు. ఇదంతా జాబ్ పరంగానే ఇదంతా. ఓకే. సో సేల్స్లో ఉన్నారు కాబట్టి ట్రావెలింగ్ కావాలి కదా, మస్ట్. ఎక్కడ తక్కువ సేల్స్ ఉంటే వీడిని అక్కడ పంపించేవారు. ఓకే. అట్లా. సో అప్పుడు ఆదోనిలో ఉండడం వల్ల సరే రెగ్యులర్గా రావడము 83-84 టైంలో. 83 అంటే మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది మాకు. ఓకే. 83లో సదానంద గారు పోయారు కదా, సో మేము హైదరాబాద్కి వచ్చేసాం. సో అప్పుడు ఇంటికి రావడం పోవడం చేసేవాడు. అలాగా వాడు ధ్యానంలోకి దిగాడు. వాళ్ళ ఫ్రెండ్ దిగాడు ఫస్ట్, ఫ్రెండ్ ద్వారా వాడు దిగాడు. ఓకే. సో అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేవారు, చేసేవారు సార్ దగ్గరికి మేడం. ఓకే. సో ఆయన మెడిటేషన్లోకి వచ్చారు కదా మేడం. సో ఆయన వచ్చినప్పుడు ఆయన అనుభవాలు అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి మేడం? చాలా బాగుండేవి, చాలా. ఎందుకంటే ఎవరైతే అసలు ధ్యానాన్ని నమ్మరో, అసలు పూర్తి ఎగెన్స్ట్గా ఉంటారో, వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళకి కనిపించినవన్నీ మరి కరెక్టే అవుతాయి కదా. ఏదో గుడ్డిగా నమ్మేయలేదు వాడు, బాగా టెస్ట్ చేశాడు. టెస్ట్ చేశాక నమ్మాడు, చేశాడు, అనుభవాలు వచ్చాయి. 1 నెల 2 నెలల్లోనే వాడికి చాలా చూసేశాడు. ఓకే. థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము, ఎక్కడెక్కడివో కనపడము, గోల్డెన్ ఆరాలు కానీ ప్రతి మనిషి కూర్చుంటే ఆరా కనిపించేది వాడికి, ఇలా ఓపెన్ అయిస్తూనే ఏదో కళ్ళు మూసుకొని ధ్యానాల్లో కాదు వాడికి, అన్నీ ఓపెన్ అయిస్తూనే చాలా వరకు చాలా చూసేవాడు. ఓకే. కనుక వాడు ఒక యోగి కిందే లెక్క. ఆయన అనుభవాల్లో ఏదైనా ఒక మీకు గుర్తుండిపోయిన ఒక అనుభవం ఏదైనా మేడం? అంటే అనుభవం మీకు బాగా ఇంపాక్ట్ ఇచ్చిందే కాకుండా ఇన్స్పైరింగ్ అనిపించింది? ఇక్కడ మన కృష్ణా బ్యారేజ్ దగ్గర కూర్చుంటే చాలా సోల్స్ వాడి దగ్గరకు వచ్చి పైకి పంపించమని అడిగారు. వాళ్ళు అక్కడ కృష్ణాలో దూకేస్తారు కదా చాలామంది అప్పట్లో, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ సోల్స్ అన్ని వచ్చి మాకు పైకి మార్గం చూపించమని. ఓకే. అలా అడిగిన వాళ్ళు చాలామంది ఉండే, చాలా సోల్స్ వచ్చాయి అప్పుడు. అలా కూర్చునేవారు అనమాట ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి. వాడికి ఎక్కడైనా సరే కనిపిస్తారు అనమాట. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా నీ పక్కన మాస్టర్ వస్తాగా ఉన్నాడా అని చెప్పేస్తాడు. ఓకే. ఆ రకం మనిషి వాడు. అలాగా వాడికి ఎట్లా అంటే ఓపెన్ ఐస్తోనే చాలా వరకు అన్నీ కనిపిస్తాయి. ఓకే. అందరినీ చూడడం కానీ చేయడం కానీ. ఇప్పుడు వాడు ఒకటి చెప్పేవాడు అనమాట, దేనికి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ తీసుకునేవాడు మైండ్లో ఏముందో వీడికి తెలిసిపోతుంది. ఓకే. చెప్పేసేవాడట. వాళ్ళకి చెప్పేవాడు కాదు, వాళ్ళకి చెప్తే ఇంకేం లేదు. ఓకే. మాకు వచ్చి చెప్పేవాడు, ఇలా అడగాలనుకున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవాడు మైండ్లో అని. ఆరా చూసేవాడు. ఒక్కోసారి వాడికి రెడ్ ఆరా ఏదన్నా ఉందనుకో, వద్దు ఈ జాబ్ వద్దని చెప్పి వచ్చేసేయడం. ఆఫీసర్ ఎలాంటి వాడో తెలిసిపోయి.
సో ఆయన ప్రొఫెషనల్ లైఫ్ ని కంప్లీట్ గా స్పిరిచువల్ లైఫ్ తో బాగా కనెక్ట్ చేసుకునేవాడు. ఎప్పుడైతే స్పిరిచువల్ గా వచ్చేసాడో వాడు ఇవన్నీ కూడా జరగడం మొదలెట్టాయి. ఓకే, తెలిసిపోయావు అనమాట వాడు ఎలాంటి వాడు అనేది. ఇప్పుడు నీ ఆరా చూస్తే నీ కనీసం అంటే వైలెట్లో ఏదో ఉండాలి, ఉంటేనే కాస్త ఓకే అనుకోవచ్చు. లేదా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అయితే గ్రీడీగా ఉంటారు అనమాట. గ్రీన్ ఆరా అంటే మేము చదువుకున్న రోజు అంటే మీ స్పిరిచువల్ చదువుకున్న రోజుల్లో గ్రీన్ అంటే గ్రీడీ, రెడ్ అంటే చాలా క్రూయల్. క్రూయల్ అంటే చీటింగ్లు రకాలు, అన్ని రకాలు అట్లా. ఈ 2 కలర్స్ ఉన్నాయంటే చాలా వరకు వెళ్ళేవాళ్ళం కాదు. అది బేసిక్ కలర్స్ అనమాట అవి. ఆ తర్వాత వైలెట్ వస్తుంది, తర్వాత ఇది గోల్డెన్ వస్తుంది, ఎల్లో వస్తుంది, అన్నీ వస్తాయి. సో వీటన్నిటి కూడా బాగా స్టడీ చేసేవారు మేడం ఆయన? అయ్యో పిచ్చగా. ఓకే, అంతా ఇంత కాదు. స్టడీ అంటే ప్రూఫ్లు ఉండాలి, ప్రూఫ్లతో చేసేవాడు వాడు. ఏదో చెప్పడం కాదు అక్కడ. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏదో ఎక్స్పీరియన్స్ చెప్పడం కాదు, ప్రూఫ్ చూపించేవాడు. అలాగా చేసేవాడు తను. అంటే ప్రూఫ్ చూపించడం అంటే ఎలా మేడం? ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్తాను, హాస్టల్గా వెళ్తాను, పలానా చోటుకి వెళ్ళొచ్చానని చెప్తాను, నిజంగా అక్కడికి వెళ్తే అదే ఉండేది. ఓకే, సో మళ్ళీ వెరిఫికేషన్ చేసుకునేవాళ్ళం మేము. ఓకే, సో ఇంత సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు మేడం ఆయన? సో ఇవన్నీ కూడా అప్పట్లో ఇలాంటి గిక్కులు ఏం లేవు కదమ్మా, ఎవరికీ ఏం తెలియదు. మేమంతా ధ్యానం చేసి వాడు కానీ ధ్యానం చేసి తెలుసుకున్నవే ఇవన్నీను. ఇప్పుడు నాకు హీలింగ్ అంటే ఏం తెలియదు, హీలింగ్ ఎలా నేర్చుకున్నాను ఎవరికీ తెలియదు. ఏదేదో గొప్ప విషయం అనుకున్నాను నేను ఆ రోజుల్లో. అలాంటివి చేయకూడదని తర్వాత తెలిసింది. సో మీకు ఎక్కువగా ఆ స్పిరిచువల్ డిస్కషన్ ఈ రీసెర్చ్ సంబంధించింది కానీ అంతే ఎక్కువ ద్వారకా సార్తో బాగా తర్వాత ఇప్పుడు ద్వారకా కాకుండా ఇప్పుడు 4వ అక్క రత్నమాల అని చెప్పాను. మేము ముగ్గురం కూర్చుంటే ఇవే ఉంటాయి. ఓకే, మేము ముగ్గురం ఒకటైతే ఇవే ఉంటాం, ఇవే మాట్లాడతాయి. రత్నమాల గారు, ఓకే, ఇవే ఉంటాయి. మంచి డిస్కషన్స్ జరుగుతాయి. మొన్న కూడా రత్నమాల తను అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చూసిందంట. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగా చెప్పింది. సీత అంటే అంత గ్రేటా అని మనకి తెలియదు అని అసలు 1 గంట మాట్లాడింది ఆ సీతాయనం గురించి. ఒక 6 ఎపిసోడ్స్ చూసింది అంతే. ఓకే, చూసి చాలా బాగుంది, ఎంత బాగా చెప్పింది ఆవిడ కూడాను. సీతాయనం అంతా అదిరిపోయింది. నాకు ఆ బుక్ కావాలి అర్జెంటుగా ఓకే అని. సో అలాగా మా డిస్కషన్స్ ఎప్పుడు ఇవే ఉంటాయి, ఈవెన్ ఫోన్లలో కూడా. అది లేకపోతే ఏం ఉండవు. నా పిల్లలు నీ పిల్లలు ఇవేం ఉండవు. ఓకే, ఇప్పుడు ద్వారకా సార్ ఎక్కడ ఉన్నారు మేడం? ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఓకే ఓకే, సో రెగ్యులర్గా క్లాసెస్ తీసుకోవడం ఎంత కూడా? క్లాసెస్ అవి తీసుకోడు. ఓకే, చాలా తక్కువ, అసలు తీసుకోవడానే చెప్పొచ్చు, తక్కువ అని కూడా కాదు. ఇలాగ ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు అడిగితే ఎవరన్నా చెప్తా, 1-to-1 చెప్తాడు. ఓకే, ఒక గ్రూప్కి దగ్గర కూర్చోబెట్టేసి మాట్లాడమంటే మాట్లాడలేడు వాడు. బట్ నాకు తెలిసి ఆయన ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ విన్న పిరమిడ్ మాస్టర్స్ చాలా మోటివేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. చాలా చెప్తూ ఉంటారు ద్వారకా సార్ గురించి. సో గ్రేట్ మేడం, చాలా 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 అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ మొత్తం అంతా, మీ సిస్టర్స్ కానీ బ్రదర్ కానీ, ఒక్కొక్కరిలో ఒక్కొక్క యూనిక్ క్వాలిటీ అండ్ అందరికి కలిపి మళ్ళీ కామన్ క్వాలిటీ. నో చీటింగ్, నో ఈజీ మనీ. And very truthful and very hardworking. Yes. Highly education. Yes. మేడం, మనకు మృదుల అక్క దగ్గర నుంచి
ఫస్ట్ మంజుల ఫస్ట్ మంజుల కథ గురించి ద్వారకా సార్ వరకు ఒక్కసారిగా రీక్యాప్ చేసుకుందాం మేడం అందరి గురించి. ఇప్పుడు మంజుల చెప్పాలంటే నీకు చెప్పినట్టు కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి తన దగ్గర. కొన్నాళ్ళు డ్రెస్సెస్ మీద డిజైనింగ్ చేయడం, తర్వాత మూవీస్లో వర్క్ చేయడం, ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ చేయడము, ఇవన్నీ ఉన్నాయి. రెండోక కేవలం చదువుతోనే తను షీ ఈజ్ వెరీ యూనిక్ పర్సన్ ఇన్ స్టడీస్. థర్డ్ సిస్టర్ ఎలాగంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ అంతే. తర్వాత టీచింగ్ వైజ్ చాలా బాగుంటుంది. తర్వాత స్పిరిచువల్గా కూడా వచ్చింది. ఇప్పుడు ధ్యానం అది చేస్తుంది తనకి. సో షీఈ్ ఇంట్రెస్టెడ్. అవర్ సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, రత్నమాల మా తమ్ముడు మేము నలుగురం కూర్చున్నప్పుడు తను కూడా యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే తనకి ఏం మాట్లాడకపోయినా ఇష్టం ఉంది వినడం. సో అలాగా రత్నమాల చెప్పాను హైలీ స్పిరిచువల్, మా తమ్ముడు అలాగే, నేను లాస్ట్ 3 ఆర్ వెరీ స్పిరిచువల్. వెరీ కనెక్టెడ్ ఐ కెన్ సీ. నువ్వు అన్నావే ఇందాక కనెక్ట్ అయ్యా అంటే మేము ముగ్గురం కనెక్టెడ్. ఓకే, సో గ్రేట్ మేడం. నిజంగా ఒక్కసారిగా అందరి అనుభవాలు వింటే మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ చాలా అన్నీ కొత్త ఇన్ఫర్మేషన్ అందరి గురించి అంతా కూడా. సో మీకు ఎలా ఉంది మేడం అన్నీ అలా తలుచుకుంటున్నప్పుడు? తలుచుకుంటుంటాను నిజంగా, మళ్ళా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఓకే, మామూలుగా అయితే నేను పాస్ట్లో ఉండను, ప్రస్తుతం ఎప్పుడు కూడా పాస్ట్ని ఎరేజ్ చేసి పారేశాను. ఓకే, ఎరేజ్ చేసేసాను. ఓన్లీ ప్రెసెంట్లో మా పెద్దక్క అని చెప్పాను మంజుల, షీ స్టిల్ ఇన్ పాస్ట్. ఓకే, ఎంత చెప్పినా కూడా తను ప్రెసెంట్లో ఉండదు, ఎప్పుడు పాస్ట్. నా చిన్నప్పుడు వచ్చేసాను, నా కొడుకులాగా, నా కొడుకు గురించి ఇది, మా చెల్లెలు, మా తమ్ముడు, ఇవే ఉంటాయి తప్ప తను ప్రెజెంట్లో అసలు ఉండదు. అలాగా నేను పాస్ట్లో అసలు ఉండను. ఓకే, మా ఇద్దరికి తేడా. నా పాస్ట్ ఎప్పుడో ఎరేజ్ చేసేస్తాను. నాకు ఈరోజు నిజం అంతే, ఈరోజు సత్యం. సూపర్ మేడం. బట్ అన్నీ మీరు పాస్ట్ని ఎరేజ్ ఎంత చేసినా కూడా అవన్నీ చాలా జాగ్రత్తగా నీట్గా చెప్పారు మేడం మీరు. నువ్వు అడిగావు కాబట్టి అంత బాగా. ఓకే, నువ్వు అడగడంలో ఉంది, నేను చెప్పడంలో కాదు. నువ్వు అడిగినప్పుడు మెల్లగా నేను అలా జ్ఞాపకం చేసుకున్నాను ఒక్కసారి. అసలు రీసెంట్గా మనకు చాలామంది పిరమిడ్ మాస్టర్స్ మేడం వాళ్ళు ఫోన్ చేసి అసలు ఎంత ఇన్స్పైర్ అవుతున్నారంటే, చాలా బాగుంది మేడం గురించి ఇంత డీటెయిల్డ్గా ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలియడం, ఎస్పెషలీ పరిమళ కృష్ణ గారి గురించి అది చెప్పి అసలు మేడం అంత స్టేబుల్గా ఎలా ఉన్నారు. ఒక మాస్టర్ ఫోన్ చేశారు మేడం, అసలు అంటే 10th క్లాస్ అవుతున్నారు మేడం ఆ టైంలో, బట్ ఒక క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సేమ్ టైం మోర్ రెస్పాన్సిబుల్ మెంబర్స్ అలా అయినప్పుడు కూడా అసలు ఎమోషనల్గా ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళ డ్రీమ్లో రెగ్యులర్గా కలుస్తూనే అంత, అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మేడంకి అప్పటి నుంచే ఉంది ఆ స్పిరిచువాలిటీ అనేది. మెడిటేషన్ టచ్ అయి ఉండకపోవచ్చు, బట్ మొత్తం ఉంది మేడంలో అది. ఎందుకంటే 10th క్లాస్ అంటే వి నో ఎవ్రీథింగ్ మేడం, అవేర్గా ఉంటాము, ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ ఆ ఇన్సిడెంట్ నిన్న ఒక 2-3 సేమ్ కామన్గా చెప్పారు మేడం. అది మాకు ఇన్స్పిరేషన్గా అనిపించింది. అంటే ఇది ఖచ్చితంగా ఆ క్వాలిటీ ఇప్పుడు కాదు మేడం, పాస్ట్లో అది వచ్చి ఉంటుంది. సో ఇలాగా మీరు చెప్పిన ప్రతి అనుభవం కూడా మేడం మొత్తం మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం మొత్తం చూడడం కాకుండా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మేడం. గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వ్యూయర్స్. థ్యాంక్ యూ ఫర్ బీ కనెక్టెడ్ విత్ మీ. మేడం ఇప్పటి వరకు జరిగింది జస్ట్ మాకు అనిపించింది ఏంటంటే ఒక చిన్న శాంపులే మేడం. ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకోవాలని ఉంది ఈ స్వర్ణామృతం ఎపిసోడ్స్లో. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మేడం గారి అందరి సిస్టర్స్ అండ్ బ్రదర్ గురించి తెలుసుకున్నాం.
సో ఈ స్వర్ణామృతం ప్రోగ్రాంలో పత్రి మేడం గారి మొత్తం జీవిత విశేషాలు, జీవిత అనుభవాలు, ఎన్నో ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎన్నో ఉన్నాయి ఇంకా. సో ఏవి కూడా మిస్ అవ్వకుండా ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఖచ్చితంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడండి. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అందరి అనుభవాలు వినమని చెప్పేసి. సో ఇలాంటి గ్రేట్ మాస్టర్ అనుభవాలు అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఎస్, కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్